మీకు చికెన్ అంటే ఇష్టం లేదా? ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంకెప్పుడు ఇలాగే చేసుకొని తింటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతాస్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి చికెన్ రెసిపీని చూద్దాం. అదేంటంటే తెలంగాణ స్టైల్ చికెన్ ఫ్రై రెసిపీ. ఇలా మీరు చేసుకొని తిన్నారంటే ఇంకెప్పుడు కూడా చికెన్ ఇలానే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో, ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని మీడియం మంట మీద చికెన్ మరీ గట్టిపడకుండా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి ఇంకా మెంతికూర కూడా కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మెంతికూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం ఇంకా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి గరం మసాలా, ధనియాల పొడి ఇంకా కొబ్బరి పొడి అన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్లో అంతా కలిసిపోయాక ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, వేసుకొని మంచిగా గార్నిష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ చికెన్ బగారా రైస్తోని మంచి కాంబినేషన్. దీన్ని బగారా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రకంగా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చికెన్ రెసిపీ చాలా బాగుంటుంది. ఇది కనుక ఎలా కుదిరింది అనేది నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో